బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ప్రభుత్వం నిషేధించిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినా, ప్రచారం చేసినా సెలబ్రిటీలపై వరుస పెట్టి కేసులు నమోదు చేస్తోంది. ఈ క్రమంలోనే నిన్న మొన్నటి వరకు యూట్యూబర్లపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కేసులు పెట్టింది. ఈ కేసుల విషయంలో చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో హీరోలు విజయ్ దేవరకొండ, దగ్గుపాటి రాణా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మిలపై గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించింది. పంజాగుట్ట పిఎస్లో నమోదైన నిందితుల వివరాలను ఈడీ అధికారులు సేకరించారు. యూట్యూబర్లు యాంకర్ శ్యామల, విష్ణుప్రియ సహా కేసులో నిందితులైన 11 మంది వివరాలతో పాటు వారు ప్రమోట్ చేసిన సోషల్ మీడియా లింకులను తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసులో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తుండటంతో ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విష్ణుప్రియ కూడా ఉన్నారు. విష్ణుప్రియ అడ్వకేట్తో కలిసి పంజాగుట్ట పిఎస్కు వెళ్లారు. ఇదిలా ఉండగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన మరో 6గురికి పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు. యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, సుప్రీత, సన్నీ, సుధీర్, అజయ్లకు నోటీసులు ఇచ్చారు. ఇవాళ గురువారం విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ విచారణకు హాజరయ్యారు. ఆసిఫ్ నగర్ పిఎస్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ గౌడ్ యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ తో కలిసి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారు. దీంతో పోలీసులు అతనిపైన కేసు నమోదు చేశారు. ఈ కేసులో చాలా మంది హీరోయిన్లతో పాటు ఇన్ఫ్లుయెన్సర్లపై నిఘా పెట్టారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో హర్షసాయి, ఇమ్రాన్లు దుబాయ్ లేదా బ్యాంకాక్ వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా వీరి బెట్టింగ్ యాప్స్ కంపెనీల వివరాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు కూడా పోలీసులు సేకరించనున్నారు. నోటీసులకు స్పందించకపోతే అరెస్ట్ చేయాలని పోలీసులు డిసైడ్ కావడంతో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన బ్యాచ్ కు భయం పట్టుకుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. నోటీసుల అనంతరం సమయం కోరిన వారికి టైం ఇస్తామని, కానీ పూర్తిగా హాజరు కాని వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. విచారణ అనంతరం కూడా వీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఆధారాలు సేకరించి అరెస్ట్ చేస్తామని పోలీసులు తేల్చి చెప్పారు. ఇటీవలే పోలీసుల విచారణకు హాజరైన టేస్టీ తేజాను ఇదే అంశంపై ప్రశ్నించారు. యాప్ నిర్వాహకులు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు, వారి నుంచి ఎలాంటి నజరానా పొందారనే వివరాలు రాబట్టారు పంజాగుట్ట పోలీసులు. హీరోయిన్లు, హీరోలతో పాటు మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లపై నిఘా ఉంచారు. హవాలా రూపంలో మనీ లాండరింగ్ జరిగిందని తెలియడంతో బెట్టింగ్ యాప్స్ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వారిలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పలువురు ఇన్ఫ్లుయెన్సర్ల మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. వారి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించడంతో పాటు టెక్నికల్ గాను వారి లొకేషన్లు గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ఇక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన కొంతమంది సెలబ్రిటీలపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ సహా 25 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో రాణా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ పేర్లు కూడా ఉన్నాయి. వీరితో పాటు శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, పండు, నేహా పఠాన్, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి, భయ్యా సన్నీ యాదవ్, శ్యామల, విష్ణుప్రియ, టేస్టీ తేజ, రీతూ చౌదరిపై కేసులు నమోదయ్యాయి.